కారు ఇప్పుడు రివర్స్ గేర్ లో స్పీడ్ పెంచుతోంది. గతంలో సారు కారు 16 అన్నారు. మొత్తం 17 సీట్లు ఉంటే 16 అంటే అందులో 9 వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర కేవలం 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోనే చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు బీజేపీ కోసం గులాబీ పార్టీ కొన్ని సీట్లను లోపాయికారిగా వదిలేసిందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తోంది. అందుకే చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టారన్న విమర్శలు గుప్పిస్తున్నారు. గులాబీ దళంలో డీలా కనిపిస్తోంది. క్యాడర్లో జోష్ లేదు. లీడర్లేమో చెల్లా చెదురయ్యారు. పలువురు గులాబీ సిట్టింగ్ ఎంపీలే బీజేపీ కాంగ్రెస్లో చేరిపోయారు. క్యాడర్ కూడా వారితో వెళ్లిపోయింది. ఇంకోవైపు కేసీఆర్ కు తుంటి ఆపరేషన్ జరిగింది. సీన్ చూస్తే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. దీంతో వెనకడుగు వేస్తే పార్టీకి మొదటికే మోసమని గ్రహించిన కేసీఆర్ స్వయంగా బస్సు యాత్ర చేపట్టారు. అయినా జనం నుంచి ఆశించినంత స్పందన రాబట్టుకోలేకపోయారు. ఇంకోవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీలు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా నిధులు జమ చేయటం, రుణమాఫీపై 15 ఆగస్టు గడువు పెట్టడం ఇవన్నీ జనాన్ని ఆలోచింపచేస్తున్నాయి. వీటి నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ కావటం లేదనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ యుద్ధం ముందు పూర్తిగా డీలా పడిపోయింది. జిల్లాల్లో గ్రూప్ తగాదాలున్నాయి. చాలా మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. వలసలు ఆగటం లేదు. కేటీఆర్ రోడ్ షోలు పెద్దగా వర్కౌట్ కావటం లేదు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు చాలా సమయం మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కే కేటాయించుకుంటున్నారు. పెద్దగా ఎక్కడికి వెళ్లటం లేదు. ఆ సీట్ను నిలబెట్టుకోవాలని ఆపసోపాలు పడుతున్నారు. ఇవన్నీ పరిణామాలు చూస్తున్న ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ కు భయం పట్టుకుందని, ఒక్క సీట్ రావటం కూడా గగనమైపోయిందన్న వాదనను తెరపైకి తెస్తున్నాయి. టీఆర్ఎస్ మరుగున పడతా ఉంది, డౌన్ అయిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీని ఫైట్లోకి వస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనే అభిప్రాయం వచ్చేసింది. అండర్స్టాండింగ్ ఉందని తెలిసిపోయింది. అనేక రకాల ఇబ్బంది నుంచి కేసీఆర్ ఓడిపోవడం కారణం కూడా అదే. బీజేపీ వస్తాం ఆయన పని ఉంది. కవితని నరస్కాన్ని కాపాడుకుంటున్నాడు. ఇవన్నీ ఆయన ఓడిపోయాడు. ఒక దశలో బీఆర్ఎస్ కు బలమైన ఎంపీ అభ్యర్థులు దొరకటం కూడా కష్టమైంది. వరంగల్లో టికెట్ కేటాయించిన తరువాత కూడా కడియం కావ్య గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ లోకి చేరి పోటీ చేస్తున్నారు. వరంగల్లోనే కీలకమైన నేత ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్లి ఆ టికెట్ పై పోటీ చేస్తున్నారు. చెప్పాలంటే గులాబీ పార్టీకి వరంగల్లో బలమైన అభ్యర్థే లేకుండా పోయారు. అది పరిస్థితి. పైగా సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, మహబూబ్ నగర్, చేవెళ్ల, ఆదిలాబాద్ లాంటి స్థానాల్లో బీజేపీకి లోపాయికారిగా పనిచేస్తున్నట్లు కాంగ్రెస్ డౌట్లు కూడా వ్యక్తం చేసింది. పైగా కేసీఆర్ కూడా 12 లోక్సభ నియోజకవర్గాలే కవర్ అయ్యేలా బస్సు యాత్ర చేస్తున్నారు. మొత్తం 17 ఎంపీ స్థానాలుంటే 12కే పరిమితమవుతున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీట్ కూడా రాదని, 2-3 సీట్లలో డిపాజిట్లు దక్కించుకునేందుకే కేసీఆర్ తాపత్రయపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ వేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్ కు తాళం వేస్తారని చెప్పుకొచ్చారు. తెలంగాణ విషయానికి వస్తే ఈయన గురించి మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడితేనేమో ఈయన గురించి మాట్లాడాలంటే రామాయణం చెప్పినంత ఉంటే ఈయన అబద్ధాలు. ఆయనని తిట్టినా వేస్టే. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినా టైం వేస్టే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక 4 నెలలుగా మంత్రిగా ఇప్పుడు ఈ 2 నెలలు వివిధ కాన్ఫరెన్స్లో తిరుగుతూ ఇక చచ్చిన పాముని మళ్ళా చంపేది ఎందుకని చెప్పినట్టు ఆయన తిట్టినా ఒకటే, ఆయన గురించి ఎక్కువ మాట్లాడినా టైం వేస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే 1-2 స్థానాల్లో డిపాజిట్ కోసం ఆయన పోరాటం చేస్తుంది తప్ప ఏ ఒక్క స్థానం వచ్చే అవకాశం లేదు. కాబట్టి నా టార్గెట్ అంతా ఇవాళ కులాల మతాల మధ్యన ఘర్షణ తీసుకొచ్చి ఎన్డీఏ కూటమితోనే మా టార్గెట్ ఇక్కడ. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు పొందిన లోక్సభ స్థానాలతో పాటు తక్కువ తేడాతో ఓడిపోయిన చోట బీఆర్ఎస్ తిరిగి ఆధిక్యం సాధిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి గులాబీ పార్టీకి ఇప్పుడు రాజకీయంగా అస్సలు అనుకూల పరిస్థితి లేదు. సో పార్టీ మొత్తానికే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందనే భయంతో కేసీఆర్ యాత్ర మొదలు పెట్టాడంటున్నారు సీఎం రేవంత్. పార్లమెంట్ ఎన్నికలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం, ఓటు బ్యాంకును కాపాడుకోకపోతే భవిష్యత్తులో పార్టీ ఉనికి ఉండదని కేసీఆర్ గ్రహించారంటున్నారు. గ్రామాల్లో ఓటు బ్యాంకును వదులుకుంటే మున్ముందు పార్టీ ఉండదనే వాస్తవాన్ని గుర్తించారంటున్నారు. కొన్ని చోట్ల బీజేపీకి వదిలేసినా ఇంకొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి కమలానికి వలసపోయే ఓట్లను ఆపే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు, పెన్షన్దారులు కేసీఆర్ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు బస్సు యాత్ర
మాటలో వారిని ఆకట్టుకునేలా సాగు, విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా వరకు పరిణామాలు మారిపోయాయి. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచి సీట్లు గెలిచింది. కానీ ఇప్పుడు ఖైరతాబాద్ లో దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి ఇదే టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అటు మెదక్, మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, చేవెళ్ల వంటి ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాస్త ఎక్కువ ఓట్ షేర్ సాధించినా ఇప్పుడు చాలా వరకు మొదటి, ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దీంతో ఓట్లు, సీట్ల వేటలో గులాబీ పార్టీకి టఫ్ ఫైట్ ఖాయంగా మారిపోయింది. పైగా జాతీయ స్థాయి అంశాలే ప్రధాన ఎజెండాగా కనిపించే లోక్సభ పోరులు, ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ఇంపాక్ట్ తక్కువన్న వాదనను కాంగ్రెస్, బీజేపీ వినిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.